తన కోపమే తన శత్రువు అన్నట్టు తన శాంతమే తన మిత్రువు, తెలుసా? ఎందుకంటే కోపంలో ఉంచి వచ్చే మాటలు మాటలు కాదండి, ఎదుటి మనిషికి ఒక తూటల్లా దాక్కుతూ ఉంటాయి. ఒక మనసు ఇరిగిపోవడానికి, ఒక మనిషికి విరక్తి రావడానికి, ఇంకా చిరాకులు, ఓపిక నశించడానికి ఎదుటి వాళ్ళ కోపంలో నుంచి వచ్చే మాటలు చాలు. అవి ఆయుధం కన్నా ఎక్కువగా గాయం చేస్తూ ఉంటాయి. అందుకనే కొన్నిసార్లు ఆవేశంలో అరవడం కన్నా కాస్త శాంతంగా ఉండడమే చాలా మంచిది. అబద్ధాన్ని ఎప్పుడూ నిజం చేయలేము, కానీ ఆవేశంలో కొంతమంది అబద్ధాన్ని నిజం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎప్పటికైనా అది అబద్ధం అనే తెలుస్తుంది. నిజాన్ని అబద్ధం ఎప్పటికీ చేయలేము, ఎందుకంటే ఎన్నటికైనా నిజం సత్యం లాంటిది కాబట్టి అది నిజంలానే ప్రవహిస్తూ ఉంటుంది. ఆవేశం ఎప్పటికీ అనర్థాలే తీసుకొస్తుంది, ఆలోచన మంచి అనుభవాన్ని తీసుకొస్తుంది.